Good morning, praise the Lord. Today I'm going to share few things on Jehovah Nissi. So the meaning of Jehovah Nissi is the Lord is my banner. And also we can say it's like Jehovah Nissi is our source of power, hope, courage and deliverance. Suppose when we are facing any challenges or struggles, when we focus on God's power and protection, okay, when we trust in His ability, so we can see God's hand, రైట్. అండ్ ఆల్సో హీ విల్ లీడ్ యూ టు ది విక్టరీ. అండ్ మన జీవితంలో చాలా పోరాటాలు ఉండి ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, అండ్ నిందలు ఉండి ఉండొచ్చు, మన ప్రశ్నలకి చాలా క్వశ్చన్స్ ఉండి ఉండొచ్చు మన లైఫ్లో. వీటన్నిటికీ ఒకటి సమాధానం ఏంటంటే దేవుడు. బైబిల్ సెలవిస్తుంది కదా, యుద్ధము యెహోవాదే. సో యుద్ధం యెహోవాది అయినప్పుడు ఏంటి, విజయం కూడా యెహోవాదే. సో యుద్ధం యెహోవాది, విజయం కూడా యెహోవాది. మనము యెహోవా పక్షమున ఉంటే ఆ విజయము మనదే అన్నమాట. సో మనము ఏంటంటే యెహోవా పక్షముగా ఉండి సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడాలి. మనము మోషేని చూసినట్లయితే మోషే సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడ్డారనమాట. మనము బైబిల్లో చూసినట్లయితే ఎర్ర సముద్రం, సో వెనకాల ఫరో సైన్యం వస్తుంటుంది, ముందేమో ఎర్ర సముద్రం. వాళ్ళు ముందుకెళ్ళాలంటే సముద్రం ఉంది, వెనకాల వాళ్ళు తరుముచున్నారు. అప్పుడు అది ఎంత ఇంపాసిబుల్ థింగ్ అది. బట్ మోషే దేవుడికి అప్పగించుకున్నారు కాబట్టి సమస్తము ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి ఒక వేని దేవుడు ఇచ్చారనమాట. ఆ సముద్రం దాటి వెళ్ళడానికి ఒక వేని క్లియర్ చేశారు. సో అట్లానే మన లైఫ్లో కూడా చాలా పోరాటాలు మనకి చాలా ఇంపాసిబుల్గా ఉండి ఉండొచ్చు. కానీ మనం సంపూర్ణంగా దేవుడి యందు నిరీక్షణ ఉంచినప్పుడు మన జీవితాల్లో కూడా మనకు తెలియకుండానే అన్ని దేవుడు సమస్తము సమకూర్చి మనకి విజయము దేవుడు అనుగ్రహిస్తారనమాట. దీనికి చేయాల్సింది ఏమీ లేదు, జస్ట్ దేవుడి పక్షమున మనం ఉంటే చాలు. అండ్ సంపూర్ణంగా లోబడి దేవుడి మాట విని దేవుడు చెప్పినట్టు వింటే మేబీ మనకి ఇన్స్టెంట్ హెల్ప్ రాకపోవచ్చు, ఓకే, ఇన్స్టెంట్గా మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ రాకపోవచ్చు. కానీ మన దేవుడు అయితే అన్యాయస్తుడు కాదు. మీరు ఏదైతే నిరీక్షణ ఉంచుతున్నారో దేవుడి పట్ల, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు న్యాయవంతుడు. కాబట్టి మీరు పెట్టిన విశ్వాసానికి కానీ నిరీక్షణకు కానీ తగిన ప్రతిఫలం దేవుడు మీకు ఇస్తారు. కాబట్టి దేవుడి యందు నిరీక్షణ ఉంచేవారు ఎప్పుడూ నిరీక్షణ వట్టిగా పోదు. దేవుడు తగిన ప్రతిఫలంతో దేవుడు వాళ్ళని గణపరుస్తారనమాట. సో మనందరి జీవితాల్లో ఉన్న పోరాటాలన్నిటికీ ఒకటే ఆన్సర్ ఏంటంటే దేవుడి పక్షముగా ఉండడం. మన జీవితాల్లో దేవుడు ఒక ధ్వజంగా ఉండాలని, ఒక నిస్సిగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. సో ఈ కొన్ని మాటలు దేవుడు దీవించను కాక.